హాయ్ ఫ్రెండ్స్. మేము ఈ నెల 31వ తారీఖున అరుణాచలం వెళ్ళాము. కానీ అక్కడికి వెళ్ళేసరికి ఉదయం 9:30 అయిపోయింది. ఇంకా ఆ సమయంలో మళ్ళీ దర్శనము, మళ్ళీ గిరి ప్రదక్షిణ అంటే మధ్యాహ్నం లేట్ అయిపోతుందని, మధ్యాహ్నం ఎండలో తిరగలేము అనేసి మేము ఏమనుకున్నాము అంటే, సరే సాయంత్రం దర్శనము గిరి ప్రదక్షిణ చేద్దాం అనుకున్నాము. కాబట్టి ఈ సమయం ఎందుకు వృధా చేయడం, ఇంత దూరం వచ్చాం కదా, దగ్గరలో ఏమైనా ప్లేసెస్ చూద్దాము అనేసి గూగుల్లో సెర్చ్ చేసాం. అరుణాచలానికి దగ్గరగా ఏమైనా విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయేమో. అయితే మొదటగా చూపించిన ప్లేస్ జింజికోట. ఇది అరుణాచలానికి 40 కిలోమీటర్ల దూరంగా ఉంటుంది. సరే చారిత్రక ప్రదేశం కదా, కోట కదా, చాలా బాగుంటుంది అనేసి మేము జింజికోట వైపు వెళ్ళాము. చెన్నైకి 160 కిలోమీటర్ల దూరం, అరుణాచలానికి మాత్రం 40 కిలోమీటర్ల దూరంలో ఈ జింజికోట ఉంటుంది. తమిళనాడులోని తిన్నిదివనం దగ్గర ఉన్న జింజికోట స్థానికంగా సించికొట్టై అంటారు. అరుణాచలేశ్వర ఆలయం నుంచి మేము కారులో బయలుదేరాం. దారిలో ముందుగా కనిపించింది మాకు పచ్చని పంట పొలాలు, కొబ్బరి తోటలు. అసలు మేము వెళ్తూ ఉంటే కోనసీమలో వెళ్తున్నట్టుగానే చుట్టూ కొబ్బరి తోటలు, పచ్చని పంట పొలాలు. ఎండాకాలం అప్పుడే అయిపోయినా కూడా పచ్చగా ఉంది ఆ ప్రాంతం అంతా. ఒక అడవి మార్గం గుండా మేము వెళ్తున్నట్టు, కొబ్బరి తోటల మధ్య, పచ్చని పంట పొలాల మధ్య మేము వెళ్ళామన్నమాట. జర్నీ అలసట అనిపించలేదు. ముందు రోజంతా జర్నీ చేసిన, ఆ రోజు మాకు ఏం జర్నీ అలసటే లేదు. మొదటగా వచ్చింది అంటే ఆ మార్గం అరుణాచలం నుంచి జింజికోట మార్గంలో వచ్చింది మాకు నలవన్హాలయం. ఇది ఒక చిన్న పట్టణం. ఇక్కడే చాలా మంది ట్రెక్కింగ్ ప్రేమికులు బస్ చేస్తారు. అంటే మనకు దారి పొడవునా వెళ్తూ ఉంటే ప్రేమికులు కనిపిస్తారు. ఎందుకంటే అది సిటీ అవుట్స్కర్ట్స్ లాగా కనిపిస్తుంది, కొంచెం అడవి ప్రాంతం లాగా లోన్లీగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు అక్కడ ఉంటారేమో అని మేము అనుకున్నాము. దారి పొడవునా కొండలు మల్లెల్లా కనిపిస్తాయి. అంటే కొండ ప్రాంతం అంతా తెల్లగా కొండ చాపలాగా పరుచుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. కొంతసేపటికి కొద్ది దూరంలోనే మాకు ఒక అద్భుతమైన నిర్మాణం మా కళ్ళ ముందు వచ్చేసింది. అంటే కోట దూరం నుంచి కొంచెం కనిపిస్తుంది. అదే జింజికోట. ఇది జస్ట్ ఒక ఫోర్ట్ కాదు, ఇది ఒక చరిత్ర. మన కళ్ళ ఎదుట 800 అడుగుల ఎత్తులో నీలి కొండ మీద అలుపెరుగని నిర్మాణం కనిపిస్తుంది. అదే జింజికోట. 3 కొండలపై నిర్మించబడిన ఏకైక కోట. మనం చారిత్రకంగా చూస్తే 3 కొండలపై ఏ కోట నిర్మించబడలేదు. నాకు తెలిసినంత వరకు 3 కొండలపై నిర్మించబడిన ఏకైక కోట దక్షిణాది రాష్ట్రాల్లో ఇదే అయి ఉండొచ్చు. రాజగిరి, కృష్ణగిరి, చంద్రాయన దుర్గం అనే 3 ప్రాంతాలు, 3 కొండలపై నిర్మించబడ్డ కోటే ఈ జింజికోట. ఇది ఒక మిలిటరీ ఆర్కిటెక్చర్ ని కూడా పోలి ఉంటుంది. అలా అసలు ఇలాంటిది మనం ఎప్పుడు చూసి ఉండము. ఈస్ట్ ఇండియా ట్రాయ్ అని పిలిచే ఒక గొప్ప కోట ఇది. క్రీస్తు శకం 1200లో ఆనందకోన్ మొదలుపెట్టిన ఈ కోటను తర్వాత ఎన్నో సామ్రాజ్యాలు పాలించాయి. శివాజీ గారు కూడా 1677లో ఈ కోటను స్వాధీనం చేసుకున్నారు. అయితే అసలైన పోరాటకత ఎవరిది అంటే రాజా దేశింగ్ది. మొఘలులపై ధైర్యంగా పోరాడి ఈయన రాజా దేశింగ్ది అమరుడయ్యాడు. ఇక్కడ శ్రీ వెంకటరమణ ఆలయం, ఏకాంబరేశ్వర ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయం, సదాతుల్లా ఖాన్ మసీదు కూడా చెప్పుకోదగ్గ నిర్మాణాలు. అసలు కోట చుట్టూ 3 ఆలయాలు, మధ్యలో మసీదు. అసలు ఆలయాల మధ్యలో మసీదు చూడడం అనేది మనం చిన్న చిన్న గ్రామాల్లో అయితే, ఒక గ్రామం చిన్న గ్రామాలు కాబట్టి గుళ్ళు మసీదు పక్క పక్కనే ఉంటాయి. కానీ ఇలాంటి కోట ప్రాంతాల్లో కూడా గుళ్ళ మధ్య ఒక మసీదు చూడడం అనేది మేమైతే ఇదే మొదటిసారి. ఫస్ట్ మనం ఎంట్రన్స్ లోనే కోటలోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనకి కనిపించేది ఏకాంబరేశ్వర ఆలయం, ఆ తర్వాత సదాతుల్లా ఖాన్ మసీదు, ఆ తర్వాత వచ్చేది వేణుగోపాల స్వామి ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయం. ఆంజనేయ స్వామి ఆలయం కొంచెం చివరిలో ఉంటుంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు కోటలోకి ప్రవేశం ఉంటుంది. 5 తర్వాత కోటలోకి ప్రవేశం లేదు. ఎందుకంటే అది అటవీ ప్రాంతం కాబట్టి అక్కడికి వెళ్తే అడవిలో జంతువుల బాధ ఉంటుంది, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. కాబట్టి 5 వరకు మాత్రమే కోటలోకి అలో చేస్తారు. టికెట్ ధర 25 రూపాయలు. మన ఇండియన్స్కి అయితే, ఫారినర్స్కి అయితే ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. ఫోటోగ్రఫీ కోసం ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాలి. దానికి కూడా సపరేట్గా ఛార్జ్ ఉంటుంది. అయితే కోటపైకి వెళ్ళేటప్పుడు మాత్రం షూ వేసుకోండి. నీటి బాటిల్ ఖచ్చితంగా మనం వెంట ఉండాలి. నీళ్ళు లేకపోతే మనం మెట్లు ఎక్కే పని కాబట్టి బాగా అలసిపోతారు. కొండ మీదకి ఎక్కితే 360 డిగ్రీల కోణంలో అసలు ఆ వ్యూ చెప్పలేంది. చాలా నేత్రానందంగా ఉంటుంది మనకు ఆ కోట చూస్తుంటే. అది ఎప్పుడూ మరిచిపోలేని అనుభవం. ఈ కోట చరిత్రలో అనేక మంది వీరులు పోరాడారు, కానీ దీన్ని పూర్తిగా గెలిచిన వారు మాత్రం కొద్దిమంది మాత్రమే. ఇది కోట మాత్రమే కాదు, మన దేశ గౌరవానికి నిలువెత్తు సాక్ష్యం. భారతదేశపు అత్యంత బలమైన
భారతదేశపు అత్యంత బలమైన కోటల్లో ఒకటిగా ఇది ప్రసిద్ధి చెందింది. 800 అడుగుల ఎత్తులో ఉన్న ఈ కొండపై ఇది నిర్మించబడి ఉండటం, శత్రువులు దానిపైకి ఎక్కడం అసాధ్యం. అంత శత్రు దుర్భేద్యమైన కోట ఈ జింజుకోట. ఈ కోట చరిత్రలో ఎన్నో సామ్రాజ్యాలు మారినా దీన్ని గెలిచింది కొంతమంది మాత్రమే. అందుకే దీన్ని ఇన్విన్సిబుల్ పోర్ట్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. జింజుకోటను 9వ శతాబ్దంలో ప్రారంభించారంట. పల్లవుల కాలం, చోళులు, విజయనగర సామ్రాజ్యము, మరాఠాలు, ముస్లింలు, చివరగా బ్రిటిష్ వారు దీనిపై అధికారాన్ని సాధించారు. శివాజీ కుమారుడు రాజారాం జింజుకోటను రాజధానిగా మార్చిన చారిత్రక సంఘటన. శివాజీ కొడుకు రాజారాం దీన్ని రాజధానిగా మార్చి పాలించాడంట. జింజుకోటలో కీలకమైన యుద్ధాలు, చరిత్రలో మలుపు తీసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కోట చరిత్రలో చెప్పుకోదగ్గ అత్యంత ఘోరమైన సంఘటన కూడా ఒకటి జరిగింది. అది 1690లో జరిగింది. ఏంటి అంటే అది మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ తన సేనలతో కోటను ఓడించేందుకు, అంత శత్రు దుర్భేద్యమైన కోటను ఓడించడం సాధ్యం కాక ఔరంగజేబ్ 8 సంవత్సరాల పాటు కోటను సీజ్ చేశాడంట. మనుషుల్ని ఆస్తుల్ని సీజ్ చేస్తారు, కానీ కోటను సీజ్ చేయడం అంటే ఒక రంగా ఆ కోటలో ఉన్న రాజులు వీళ్ళందరినీ సీజ్ చేసినట్టే. అలా 8 సంవత్సరాల పాటు కోటను సీజ్ చేశాడంట. ఇది భారత చరిత్రలో అతి పెద్ద సీజ్ వర్ణనగా చెప్పబడుతుంది. రాజారాం ఆ కోటను వదిలిపెట్టి తలయారికి వెళ్ళడం, కోటను బ్రిటిష్ వాళ్ళు 1761లో పట్టుకోవడం వరకు జరిగిన కీలక సంఘటనలు అప్పటివి. ఔరంగజేబ్కి భయపడి రాజారాం ఏం చేశాడు, తలయారికి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ఇంకా బ్రిటిష్ వాళ్ళ సహాయం కోరితే బ్రిటిష్ వాళ్ళు 1761లో పట్టుకోవడం జరిగింది. ఔరంగజేబ్కి మళ్ళీ జైలు శిక్ష వేయడం ఇవన్నీ తర్వాత సంగతి. కోటలోకి అడుగు పెడితే మనకు ఎదురవుతుంది శతాబ్దాల పురాతన గాథలు. ఇక్కడ 3 ప్రధాన ఆలయాలు. ఒకటి రంగనాథ స్వామి ఆలయం అంటే వెంకటరమణ ఆలయం, మసీదు, ఆంజనేయ స్వామి ఆలయం, శివాలయం, ఏకాంబరేశ్వర ఆలయం. ఇవి టూరిస్ట్ అట్రాక్షన్గా, ఆధ్యాత్మిక ప్రదేశాలుగా మనకు కనిపిస్తాయి. నేటి యువతకి చరిత్రను తెలుసుకోవాలంటే ఈ కోట ఒక జీవిత పాఠశాల. జింజుకోట యునెస్కో వారసత్వ ప్రాజెక్టులో ఒక భాగంగా పరిగణించబడే స్థితిలో ఉంది. ఇది ఒక కోట మాత్రమే కాదు, మన స్వతంత్ర భారత చరిత్రలో ఒక శౌర్య గాథ. ఒక్కసారి ఈ కోటను వచ్చి చూడండి. జింజుకోట నిశ్శబ్దంగా మాట్లాడుతున్నాయి. మన భారతదేశంలో ఎన్నో కోటలు ఉన్నాయి, కానీ ఈ కోట యొక్క చరిత్ర ఒక ప్రత్యేకమైన పాఠ్యాంశంగా మనం చెప్పుకోవచ్చు. అవి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో తిరువన్నాలై జిల్లా చెయ్యూరు తాలూకాలో ఉన్న ఈ కోట ఇప్పుడు పాతాళ రహస్యాల చిహ్నంగా మారింది. ఈ కోటను చాలా మంది గింగి కోట అని పిలుస్తారు. మనకి లొకేషన్ లో కూడా చూస్తూ వెళ్తూ ఉన్నప్పుడు గింగి కోట అని పిలుస్తారు, కానీ అక్కడి స్థానికులు మాత్రం సెంజి కోట అని, జింజి కోట అని పిలుస్తారు. ఈ కోట 800 అడుగుల ఎత్తులో ఉంటుంది. 3 కొండల పైన నిర్మించబడి ఉంటుంది. ఇక్కడికి దగ్గరలో జైన మందిరాలు, పాతాళ మార్గాలు, అగాధాలు, ఇంకా ఈ కోటలో చెప్పుకోలేని అనేక రహస్యాలు కూడా ఈ కోటలో మిళితమై ఉన్నాయి. కానీ ఇవి చాలా వరకు పాడుపడ్డ కోట కాబట్టి కొన్ని రహస్యాలు మనకు తెలియకుండానే మిగిలిపోయాయి. బ్రిటిష్ కాలంలో ఇవన్నీ ఉపయోగంలో ఉండేవంట. ఆ తవ్వకాలు కానీ, రహస్య మార్గాలు కానీ, జైన మందిరాలు కానీ, పాతాళ లోకంలోకి మార్గాలు కానీ, ఇవన్నీ బ్రిటిష్ కాలంలో ఉపయోగించేవారంట. జైన దేవాలయాలు, వాచ్ టవర్స్, రహస్య మార్గాలు, నీటి తొట్టల వ్యవస్థ, కోటలోని ప్రతి నిర్మాణం రాళ్లతో అద్భుతంగా నిర్మించబడింది. ఈ కాలంలో లేని డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఈ కోటలో మనం చూడవచ్చు. ప్రత్యేకంగా గదులు, పసారాలు, అసలు ఇది ఒక్కటి కాదు, చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి ఆ కోట యొక్క చరిత్రలో. ఇన్ని శతాబ్దాలు గడిచినా ఈ కోట శక్తివంతంగా నిలబడటమే అద్భుతం. కొంతమంది ఈ కోటను ముక్తి ద్వారం అని పిలుస్తారు. ఈ ప్రాంతంలో ధ్యానం చేసిన యోగులు, సాధులు ఎప్పుడూ కనిపిస్తూ ఉంటారు. కొంతమంది యాత్రికులు ఇక్కడి రాత్రులు చాలా భయానకంగా ఉంటాయని చెప్తారు. కోటలోని కొన్ని ప్రాంతాల్లో మొబైల్ సిగ్నల్ పూర్తిగా ఉండదు. కోట ఎక్కాలంటే 1200 మెట్లకు పైగా ఎక్కాలి. వేసవి కాలంలో కాకుండా శీతాకాలంలో ఈ కోట ఎక్కడానికి అనువైన కాలం. కోట లోపల కొన్ని మార్గాలు చాలా గందరగోళంలో ఉండే అవకాశం ఉంటుంది, కాబట్టి గైడ్ ఉండటం మంచిది. బండరాయిపై చెక్కిన విగ్రహం ఆంజనేయ స్వామి ఆలయం. ఇక్కడ చెప్పుకోదగ్గ ఆలయం ఏది అంటే ఆంజనేయ స్వామి ఆలయం. ఇప్పుడు మొదట్లో మనకు వచ్చేది ఏకాంబరేశ్వర ఆలయం, కానీ దాడుల వల్ల